సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో ఇక మున్ముందు మీరు ఆధార్ కార్డు జేబులో పెట్టుకోక్కర్లేదు, అదనమాట న్యూస్. ఆధార్ కార్డు ఇప్పటివరకు ఏంటిది, విలేజెస్లో అయితే పొడవుగా ఉంటుంది, ఒకటి పోస్ట్ వచ్చింది, మళ్ళీ దాన్ని కట్ చేసుకొని అంటే మన పేరు, అడ్రస్సు, ఫోటో, ఫ్రంట్ బ్యాక్ లామినేషన్ చేయించడం, లేకపోతే కార్డు టైప్లో మళ్ళీ ఆధార్ అప్డేట్ చేసుకుంటే డిజిటల్ కార్డు రావటం, మోడర్న్గా స్కాన్ తోటి రావటం, ఇవన్నీ కూడా అప్డేట్ అయ్యి వస్తున్నాయి. అయితే ఇక రాబోయే రోజుల్లో దాని మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది. క్యూఆర్ కోడ్ తోటి, క్యూఆర్ కోడ్ అంటే మీకు ఐడియా ఉంటుంది కదా, గూగుల్ పేలు, ఫోన్పేలు అన్ని క్యూఆర్ కోడ్ తోటి మనం ఎక్కడైనా షాపింగ్ చేస్తాం, క్యూఆర్ కోడ్ చేయండి అనగానే స్కాన్ చేస్తుంది, పైసలు వాళ్ళ అకౌంట్కి వెళ్ళిపోతాయి. అంటే మనం ఎంత పే చేస్తామో, ఎంత అవుతుందో వాళ్ళకి ఏమంటే ఇన్ఫర్మేషన్ మన దాంట్లో డెబిట్ అయిపోద్ది. ఇవన్నీ ఇప్పుడు ఇలా కాకుండా ఆధార్ కార్డు కూడా క్యూఆర్ కోడ్ తోటి చేయొచ్చు. వెరిఫికేషన్ ఏమంటే మనం ఎక్కడికైనా పోగానే ఆధార్ ఇవ్వండి అంటారు, ఆధార్ కార్డు టైప్ చేసి నెంబర్ వేసి ఓకేనా అని వెరిఫికేషన్ ఉంటుంది. మనం ప్రూఫ్లు చూపించాలి. ఇప్పటి నుంచి రాబోయే రోజుల్లో ఏముండదు, క్యూఆర్ కోడ్ ఇట్లా అనగానే సింపుల్గా ఆధార్ కార్డు లేకున్నా కానీ అంటే మన దాంట్లోనే సేవ్ అయి ఉంటుంది, సేవ్ ఫోన్లో కోడ్ క్యూఆర్ కోడ్ చేయగానే ఆటోమేటిక్గా అవుతుంది. అదేంటిదో చూద్దాం. అంటే జిరాక్స్ కాపీలు కానీ కార్డులు కానీ ఇక వెంట మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఎక్కడికైతే జిరాక్స్ కాపీలు లేకుండా, దీని అవసరం లేకుండా కొత్త ఆధార్ యాప్ని మన ఐటీ మంత్రి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి గారు అశ్విని వైష్ణవ్ గారు అనౌన్స్ చేయడం జరిగింది, దాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ క్యూఆర్ కోడ్ తోటి మనకేంటిది బెనిఫిట్స్, సేమ్ ఇదే గూగుల్ పే, ఫోన్పే మాదిరి తక్షణంగా వెరిఫికేషన్ అయిపోద్ది. రియల్ టైము ఏవైతే మన యొక్క డీటెయిల్స్ ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు ధృవీకరించడానికి యాప్లో ఉంటాయి అన్నమాట. యాప్ ఉంటుంది, ఆ యాప్లో డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. అప్పుడు ఏమంటే మనం ఎక్కడైతే దాన్ని ధృవీకరించిన చోట ఆధార్ తనకి క్యూఆర్ కోడ్ ఉంటుంది. అంటే ఒకవేళ ఆధార్ తోటి వెరిఫికేషన్ ఉంటే అంటే అక్కడ ఆధార్ క్యూఆర్ కోడ్ ఉంటుంది. మనం ఏం చేస్తాం, ఆ ఆధార్ క్యూఆర్ కోడ్ని మనం చేస్తాం అనమాట. అంటే మన ఆధార్ యాప్ తోటి స్కాన్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, మన దగ్గర ఏదైతే ఆధార్ యాప్ ఉందో ఆధార్ యాప్ ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మంది ధృవీకరించినట్టే. సింపుల్గా అంటే క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా వాళ్ళకి వచ్చేస్తుంది, అది అయిపోతుంది. అంటే ఇప్పుడు మనం ఏదైతే పేమెంట్స్ కోసం వాడుతున్నామో సేమ్ అలానే ఆధార్ కూడా ఉంటుంది అని చెప్పడం జరిగింది, సింపుల్గా అంతే. అయితే దీంతో ఏంటిదంటే ఇది పూర్తి యాప్ ఏదైతే ఉందో దాన్ని సురక్షితంగా అత్యంత సులువుగా ఆధార్ తనిఖీ జరిగిపోతుంది అనేది మనము ఉంటుంది అని ఆయన ఎక్స్లో పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా ఎప్పుడు ఒక్కసారి ఈ బీటా పరీక్షలు కంప్లీట్ అవ్వాలి. ఈ బీటా పరీక్షలన్నీ కంప్లీట్ అయిపోతే అప్పుడు దేశవ్యాప్తంగా ఒకటేసారి మళ్ళీ అనౌన్స్మెంట్ చేస్తారు. అనౌన్స్మెంట్ చేసి యాప్లు ఉంటాయి, యాప్లు డౌన్లోడ్ చేసుకోవటం, యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఆధార్ వెరిఫికేషన్ సింపుల్ అయిపోద్దని అనమాట. అప్పుడు అమల్లోకి వస్తుంది. అయితే అప్పుడు మన పర్సనల్ ఫోన్ ఏదైతే ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటుందో దాంట్లోంచే మన యొక్క పర్సనల్గా ఏదైతే ఆధార్ కార్డు ఉందో దాన్ని భద్రంగా ఉంచుకోవచ్చు అనేది, భద్రంగా పంచుకోవచ్చు అనేది కూడా ఆయన వైష్ణవ్ గారు వివరించడం జరిగింది. ఇదంతా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఎప్పుడో ఈ బీటా వెరిఫికేషన్ అయిపోయినాక వాళ్ళు మళ్ళీ అనౌన్స్ చేస్తారు. ఏమని, యాప్ డౌన్లోడ్ చేసుకోండి, యాప్ అనౌన్స్ చేస్తున్నాం, యాప్ తోటి మీరు మీ ఆధార్ ఏదైతే ఉందో క్యూఆర్ కోడ్ తోటి చేసుకోమని చెప్తారు. మళ్ళీ అప్పుడు నేను ఇంకొక వీడియో చేస్తాను. ఓకే, ఓన్లీ ఇది రాబోయే రోజుల్లో మనము ఆధార్ని కార్డు పెట్టుకోకుండా సింపుల్గా అనే దాని మీద ఇన్ఫర్మేషన్ అంతే. ఓకే, థ్యాంక్ యూ, సెలవు.